టికెట్ కంటే ఈ ఫోటోలకే ఎక్కువ ఖర్చయింది. మాకు దాదాపు 1000 అయ్యింది. ఎలా అయ్యిందో కాసేపట్లో చెప్తాను. ముందు ఈ గ్లింప్స్ చూడండి. మన హైదరాబాద్ మన హైదరాబాద్ జోష్‌తో నిండిన మన హైదరాబాద్ హై 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 మన్ హై మన హైదరాబాద్ నగరం రా మన స్టైల్ కి సాటి లేరా పగలు రాత్రి లైఫ్ మిక్కడ ఫుల్ స్పీడ్ లో సాగుతుందిరా హై హై హైదరాబాద్‌లో ఉన్న ఈ రాయల్ ప్లేస్ చౌమల్లా ప్యాలెస్ గురించి అందరికీ తెలుసు. కానీ ఇక్కడికి వచ్చాక మాకొక సర్ప్రైజింగ్ విషయం తెలిసింది. టికెట్ కొన్న తర్వాత కూడా ఇంకో ఛార్జ్ ఉందా? ఈ ప్లేస్ నిజంగా వర్త్ విజిటింగా? ఈరోజు చౌమల్లా ప్యాలెస్‌లో ఏమేముందో, హిడెన్ చార్జెస్ ఏమిటో, మరియు నిజామ్స్ ఎలా జీవించారో చూద్దాం. ఇప్పుడు మేము హైదరాబాద్‌లోని ఫేమస్ చౌమల్లా ప్యాలెస్‌కి వచ్చేసాం. ఈ ప్యాలెస్ 200 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగినది. నిజామ్స్ అధికారిక నివాసంగా ఉపయోగించిన ఈ ప్యాలెస్ ఇప్పటికీ హైదరాబాద్ రాయల్ హిస్టరీకి సింబల్గా నిలుస్తుంది. బయట నుంచి చూస్తే ఎంత గ్రాండ్గా ఉందో చూడండి. ముందుగా టికెట్ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ చాలామంది మిస్ అయ్యే విషయం ఒకటి ఉంది. ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీ కోసం కొన్ని అడిషనల్ ఛార్జెస్ ఉండొచ్చు. మేము కూడా మొదట ఆశ్చర్యపోయాం. అందుకే మీరు రావడానికి ముందు లేటెస్ట్ ఛార్జెస్ తప్పకుండా చెక్ చేసుకోండి. మన 1000 రూపీస్ స్టోరీకి వద్దాం. ఇక్కడ మనకి ఫొటోస్ హార్డ్ కాపీలో ఇస్తారు. ఒక్కొక్క ఫొటోస్కి 100 రూపీస్. సో మేము ఫస్ట్ 100 రూపీస్ అనుకుని గౌతమ్కి పంపించాం. కానీ తర్వాత మేమందరం టెంప్ట్ అయ్యాం. సో అలా ఒకటి మొత్తానికి 10 ఫొటోస్ తీసుకున్నాం. 1000 రూపీస్ అయ్యింది. కాస్ట్యూమ్స్, ఫోటో టేకింగ్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మనకు డైరెక్ట్గా ఫొటోస్ ఇస్తారు. ఇప్పుడు ప్యాలెస్ లోపలికి వెళ్దాం. ఈ హాల్లోకి అడుగు పెట్టగానే రాయల్ ఫీలింగ్ మొదలవుతుంది. ఈ ఆర్కిటెక్చర్స్, పిల్లర్స్, క్యాండిలియర్స్ చూస్తుంటే మనకు నిజంగా నిజాం కాలానికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ప్రతి కార్నర్ ఒక మాస్టర్ పీస్. ఈ హాల్లో ఎన్నో ఇంపార్టెంట్ రాయల్ మీటింగ్స్ జరిగేవి. ఇక్కడ డీటెయిల్ చూస్తే అప్పటి క్రాఫ్ట్స్ మ్యాన్షిప్ ఎంత గొప్పదో తెలుస్తుంది. ఇక్కడ నిజామ్స్ కుటుంబానికి సంబంధించిన పాత ఫోటోలను భద్రపరిచారు. వీటిని చూస్తే అప్పటి జీవన శైలి, సంస్కృతి గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఈ గ్యాలరీలోని ప్రతి ఫోటో ఒక చరిత్రని చెప్తుంది. ఈ ఫోటోలు హైదరాబాద్ చరిత్రని కళ్ళ ముందుకు తీసుకువస్తాయి. చార్మినార్ నీడలో కథలు ఉంటాయి, గోల్కొండ గోడల్లో గర్వం వినిపిస్తుంది, పాత బస్తీ వీధుల్లో సంస్కృతి ఊపిరి, ప్రతి అడుగులో చరిత్ర కనిపిస్తుంది. నెక్లెస్ రోడ్ రాత్రుల్లో లైట్లు మెరిసే హుస్సేన్ సాగర్ గాలి. ఇక్కడ ప్రదర్శించిన కళాఖండాలు హైదరాబాద్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడ ఉన్న పెయింటింగ్స్, స్కల్ప్చర్స్ మరియు కళాఖండాలు అప్పటి కళాకారుల ప్రతిభను చూపిస్తున్నాయి. హిస్టరీ మరియు ఆర్ట్ ఇష్టపడే వారికి ఈ హాల్ తప్పకుండా నచ్చుతుంది. సే నగరం ఇది, అగడం అనే మాటే లేదు. కలల కోసం వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడే తమ గమ్యం కనుగొంటారు. మన హైదరాబాద్ మన గర్వం రా, మన హార్ట్ బీట్ ఇదే రా. ఇక్కడ ప్రదర్శించిన ఈ పాత్రలను ఒకప్పుడు నిజంగానే నిజామ్స్ మరియు వారి కుటుంబ సభ్యులు ఉపయోగించేవారు. వెండి, పింగాణి మరియు ప్రత్యేకమైన లోహాలతో తయారు చేసిన ఈ పాత్రలు వారి రాజసమైన జీవన శైలికి నిదర్శనం. వీటిని చూస్తుంటే అప్పటి వైభవం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎదిరించిన మన స్టైల్ తగ్గదిరా, మన హైదరాబాద్ మన ఫైర్ రా, మన డ్రీమ్స్ కి పవర్ రా. ఈ నగరంలో అడుగు పెడితే ఇప్పుడు మనం నిజామ్స్ ఉపయోగించిన ఆయుధాల విభాగంలో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్న కత్తులు, బాకులు, తుపాకులు కేవలం యుద్ధ సాధనాలు మాత్రమే కాదు,
అప్పటి రాజుల శక్తి, అధికారానికి ప్రతీకలు. ఈ ఆయుధాలపై ఉన్న అందమైన చెక్కిన డిజైన్లు మరియు అలంకరణలు వాటి ప్రత్యేకతను తెలియజేస్తాయి. వందల సంవత్సరాల క్రితం ఉపయోగించిన ఈ ఆయుధాలు నేటికి చరిత్రను సజీవంగా ఉంచుతున్నాయి. ఇవి చూస్తుంటే నిజాం పాలనలోని వైభవం, సైనిక శక్తి ఎలా ఉండేదో ఊహించవచ్చు. Hey, hey! రాయల్ ప్యాలెస్ అందాలను ఆస్వాదించిన తర్వాత ఇప్పుడు నిజాం వైభవానికి మరో కోణాన్ని చూపించే తెనిహాత్ మహల్, అఫ్జల్ మహల్, మెహతాబ్ మహల్, బగ్గీఖానా మరియు వింటేజ్ కార్స్ విభాగం వైపు ప్రయాణం మొదలు పెడుతున్నాం. ఇప్పుడు మనం అఫ్తాబ్ మహల్లో ఉన్నాం. ఇక్కడ నిజామ్స్ మరియు వారి కుటుంబ సభ్యులు ధరించిన రాజ వస్త్రాలను ప్రదర్శించారు. ఈ దుస్తులపై చేసిన నాజూకైన ఎంబ్రాయిడరీ, బంగారు అలంకరణలు అప్పటి రాజసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ వస్త్రాలను చూస్తుంటే నిజాం కుటుంబం ఎంత విలాసవంతమైన జీవనశైలిని గడిపిందో అర్థమవుతుంది. వందల సంవత్సరాల చరిత్రను మోస్తున్న ఈ రాజవస్త్రాలు నేటికి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం చౌమల్లా ప్యాలెస్లోని బగ్గీఖానా మరియు వింటేజ్ కార్స్ గ్యాలరీలోకి వచ్చేసాం. ఇక్కడ ప్రదర్శిస్తున్న ఈ కార్లు, బగ్గీలు ఒకప్పుడు నిజామ్స్ ఉపయోగించిన అత్యంత విలాసవంతమైన వాహనాలు. ఆ కాలంలో ఇవి కేవలం ప్రయాణ సాధనాలు మాత్రమే కాదు, వారి హోదా మరియు సంపదకు ప్రతీకలు. వాటి డిజైన్స్, మెయింటెనెన్స్ మరియు చరిత్రను చూస్తే నిజాం కుటుంబం ఎంత వైభవంగా జీవించిందో అర్థమవుతుంది. ఈ వింటేజ్ కార్స్ కలెక్షన్ చౌమల్లా ప్యాలెస్లోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాల్లో ఒకటి. మన హైదరాబాద్ మన గర్వం రా, మన హార్ట్ బీట్ ఇదేరే రా, ప్రపంచం ఎదిరించిన మన స్టైల్ తగ్గదిరా, మన హైదరాబాద్ మన ఫైరర్ రా, మన డ్రీమ్స్ కి పవర్ రా. ఈ నగరం ఇలా హైదరాబాద్లోని చారిత్రాత్మకమైన చౌమల్లా ప్యాలెస్ని పూర్తిగా చూసేశాం. రాయల్ హాల్స్, హెరిటేజ్ ఆర్ట్స్, నిజామ్స్ ఉపయోగించిన వస్తువులు, ఆయుధాలు, రాజవస్త్రాలు, వింటేజ్ కార్స్, ప్రతి విభాగం మనల్ని ఒకప్పుడు నిజామ్స్ పాలించిన కాలానికి తీసుకెళ్తుంది. చరిత్ర, సంస్కృతి, ఆర్కిటెక్చర్ మరియు ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి చౌమల్లా ప్యాలెస్ ఒక తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. టికెట్ ధరతో పాటు కొన్ని అదనపు ఖర్చులు ఉండొచ్చు, కానీ ఇక్కడ లభించే అనుభవం మాత్రం నిజంగా విలువైనదే. మొత్తానికి హైదరాబాద్కి వస్తే చౌమల్లా ప్యాలెస్ని మీ బకెట్ లిస్ట్లో తప్పకుండా చేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హైదరాబాద్ ట్రావెల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో కొత్త ప్రదేశంతో, మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం.